హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మెను చిన్ను ఛానల్. రోజు నేను మీ ముందుకి ఒక స్పెషల్ రెసిపీని తీసుకొచ్చాను. అదేంటంటే మ్యాంగో రైస్, మామిడికాయ పులిహోర. మ్యాంగో రైస్ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలను, శనగపప్పును, అలాగే మినపగుండ్లను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి. ఈరోజు మాకు మార్కెట్లో మ్యాంగోస్ కనపడ్డాయి. అవి తీసుకొచ్చుకొని మ్యాంగో రైస్ చేస్తున్నాం. ఒక పెద్ద మ్యాంగోని తీసుకొని తురుముకొని ఇప్పుడు ఆ మ్యాంగో తురుముని వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మ్యాంగో ఎంత బాగుంటుందో మ్యాంగో రైస్ కూడా అంత బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అన్నంని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని అన్నమంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనం మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, అప్పుడే వండుకున్న అన్నంతో కూడా చేసుకోవచ్చు. మ్యాంగో పోపు అంతా అన్నంకి కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన టేస్టీ మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు, అలాగే ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video.